ఇటీవల సంభవించిన మోంధా తుఫాన్ ముప్పు నుంచి ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా బయటపడ్డామని సబవరం తహసీల్దార్ బి చిన్నికృష్ణ అభిప్రాయపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుల సహకారంతో ఎప్పటికప్పుడు తుఫాను పరిస్థితిని సమీక్షిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహార ఏర్పాట్లు చేశామని తెలిపారు. కొన్ని గ్రామాల్లో నిరుపేదలకు పురిళ్లు, కచ్చా ఇళ్లలో జీవించే పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాయపూర్ అగ్రహారం, పైడివాడ అగ్రహారం, గొర్లివానిపాలెం, టెక్కలిపాలెం, మల్లునాయుడుపాలెం తదితర గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసి ప్రజాప్రతినిధుల సహకారంతో ఆహారం పంపిణీ చేయగలిగామన్నారు. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు సాగునీటి చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయని, మరో పంటకు సరిపడా సాగునీరు చెరువుల్లో నిల్వ చేయగలిగామని అన్నారు. ప్యాడీ ఫీల్డ్స్లోకి వెళ్ళిపోకుండా ఇబ్బంది లేకుండా కోసం మేము సిఐ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఎండి గారు గ్రూపులుగా ఏర్పడి మెయిన్ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో NH-130, NH-16 ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించాము. గౌరవ కలెక్టర్ గారు కూడా పర్యటించారు. గౌరవ ఎమ్మెల్యే గారు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కూడా పర్యటించి వారి సూచనల మేరకు నేను సిఐ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎండిఓ గారు, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సమన్వయంతో ప్రధానంగా మనకి NH ఇంటర్చేంజ్ చెన్నైపాలెం దగ్గర ఎక్కువ వాటర్ నిలబడిపోయింది. గౌరవ కలెక్టర్ గారు వచ్చి వెంటనే 2-3 JCBలు పెట్టి తీయించమంటే NH వారి సహకారంతో JCBలు పెట్టి వాటర్ మొత్తం డైవర్షన్ చేయడం వల్ల ప్యాడీ ఫీల్డ్స్ మీద దాని ఇంపాక్ట్ తగ్గింది. అలాగే మన NH-16 గుండా అటు బాడజంగాలపాలెం వరకు ఉన్నటువంటి చోక్ పాయింట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి వెంటలు ఓపెన్ చేయడం జరిగింది. ఆ వెంటలు ఓపెన్ చేయడం వల్ల ఏమైందంటే రోడ్డు మీద ఉన్నటువంటి నీరు మొత్తం కూడా వెంటలు గుండా బయటకు వెళ్ళిపోవడం వల్ల ట్రాఫిక్ వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. ప్యాచ్డ్ హౌసెస్, తర్వాత ఈ మామూలు కచ్చా హౌసెస్లో ఉన్న వాళ్ళని కూడా మనం ముందుగానే ఐడెంటిఫై చేసి పంచాయత్ సెక్రటరీ కూడా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సహకారం, మా VRO సహకారంతో లిస్ట్ ఐడెంటిఫై చేసి మనం మొత్తం గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు లోకలైజ్ చేసాం రిలీఫ్ సెంటర్. అంటే మెయిన్ రిలీఫ్ సెంటర్ తీసుకొస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయా గ్రామాల్లోనే మనం రిలీఫ్ సెంటర్ పెట్టడం జరిగింది. ప్రధానంగా మనం సబ్బవరంలో ఉన్నటువంటి గొర్లివానిపాలెంలో పెట్టడం జరిగింది, రాయపూర్ అగ్రహారం పెట్టడం జరిగింది, బంగారంపాలెం, తర్వాత మల్లాడిపాలెం పెట్టడం జరిగింది. సుమారు మనకి ఆ రోజు రాత్రి 180 మంది రావడం జరిగింది. వాళ్ళందరికీ భోజన సదుపాయం అందరూ ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వర్షం బాగా ఇదైన తర్వాత ఏమున్నాయి, ఎక్కడ వాటర్ మెయిన్గా ఈ రెయిన్ వాటర్ స్టాగ్నేట్ అయిపోతుంది అనే పాయింట్ కూడా 2-3 గుర్తించాము. ప్రధానంగా ఎప్పుడు వర్షం పడినా కూడాను మనకి సబ్బవరం నుంచి విల్లేపల్లి వెళ్ళే రోడ్లో ఆదిరెడ్డిపాలెం దగ్గర ప్రధానంగా అక్కడ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి 2-3 ఫీట్లు రావడం జరుగుతుంది. దాంతో అటు ఈ రెయిన్ వాటర్ వల్ల ఆ మార్గం అంటే సబ్బవరం నుంచి విల్లేపల్లి, మొగిలిపురం, మల్లాడిపాలెం అటు కోటపాడు, దేవరాపల్లి వరకు వెళ్ళేటువంటి మార్గం కూడా క్లోజ్ అయిపోతుంటుంది. అది ఈసారి అంత ఎక్కువ క్లోజ్ కాకుండా మనం ఆ పూడికి తీయడం వల్ల సుమారు 3 ట్రాక్టర్ల లోడు నేను సిఐ గారు, ఎండి గారు అందరూ తీయడం వల్ల ఆ ట్రాఫిక్ ఎక్కువగా అంతరాయం కలగలేదు. నైట్ మాత్రం ఆపించాము. అది మేము ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల కొంతగా ఎటువంటి అసౌకర్యం పబ్లిక్ కలగలేదు. ఇంకా